మన ఆడియన్స్కి మనకి తెలిసిందేంటి, మ్యాక్సిమం ఒక క్రైమ్ జరుగుతుంది లేదా ఒక హత్య అనేది జరుగుతుంది. సో దాన్ని హీరో చివరిలో కనిపెడతాడు, లేదు అంటే అసలు ఏం జరిగింది అనేది రివీల్ అయిపోతుంది, ఇక్కడితో అయిపోద్ది మూవీ. కానీ దాన్ని ఇంకా ల్యాగ్ చేస్తూ తీసుకెళ్తూ మొత్తానికి 3వ పార్ట్ కూడా తీసుకొచ్చారు. మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని అయితే చెప్పొచ్చు ఈ మూవీకి. ఫస్ట్ నుంచి కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అదే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే హిందీలో మాత్రం రీమేక్ చేస్తూ ఉన్నారు. అజయ్ దేవగన్ గారు అనమాట హీరో హిందీలో. సో ఆయన అయితే రీమేక్ చేస్తూ ఉన్నారు. అక్టోబర్లో రాబోతుంది మూవీ. తెలుగులో మాత్రం మరి తెలుగు ఆడియన్స్ ఈసారి విక్టరీ వెంకటేష్ గారిని ఆ క్యారెక్టర్లో చూడలేకపోవచ్చు. కానీ మోహన్ లాల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్లీ ఆ స్టోరీ ప్లస్ స్క్రీన్ ప్లే అనేది హైలైట్ అని చెప్పాలి మూవీకి. చూద్దాం మరి ఈసారి ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అని. దీని గురించి ఓవరాల్గా మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి అప్డేట్స్, లేటెస్ట్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.